లోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో చంద్రబాబుతో వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశం ముగిసింది. 36 మంది వైసీపీ ఎమ్మెల్యేలు బాబును కలిశారు. 2 అంశాలపై వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం నిధులు ఇస్తున్నారని, తమకు నియోజకవర్గ నిధుల్లో అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కోరారు. మరోవైపు తాజాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున రైతులకు కొన్ని రాయితీలు ఇవ్వాలని సీఎంను కోరినట్టు చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నోట్ల రద్దుకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై 12 అంశాలను బాబు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఇక 2.5 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులకు నిధులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసినట్టు చెప్పారు పెద్దిరెడ్డి. డిమానిటైజేషన్ అయిన తర్వాత రాష్ట్రంలో చాలా ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. ఆ ఇబ్బందులకు మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నీ కూడా రాయితీలు ఇవ్వండి, మీరు చెల్లించాల్సిన బిల్లులన్నీ కూడా పోస్ట్ పోన్ చేయండి, రైతులకు మంజూరు చేసే రుణాలు వారికి డినామినేషన్ వాళ్ళు ఖర్చు చేసుకునే విధంగా వ్యవసాయ నిమిత్తం తగ్గించి 100 రూపాయల డినామినేషన్ల కింద రైతులకు ఇవ్వండి. మరి రబీ సీజన్లో కౌలు రైతులకు కూడా మీ ప్రభుత్వ హోదాను ఉపయోగించి బ్యాంకుల దగ్గర మీరు ఎక్కువగా రుణాలు తీసిచ్చే విధంగా చేయండి అని చెప్పి ఈ విధంగా ఒక 12 అంశాలు ఈ డిమానిటైజేషన్ వల్ల ఏదైతే ఇబ్బందులు కలుగుతాయనేవో అవన్నీ కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండవది, మా శాసనసభ్యులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు నియోజకవర్గాల్లో. ఈ 2.5 సంవత్సరంలో ఏ ఒక్క శాసనసభ్యుడికి కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన జడ్పీటీసీలకు కానీ జిల్లా పరిషత్ నుంచి ₹1 కూడా నిధులు ఇవ్వడం లేదు. మరి మీరు ఎస్డిఎఫ్ కింద జీవోల పేరు మీద ఆడ ఓడిపోయిన ఇన్ఛార్జీల పేరు మీద జీవోలు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. అంతకంటే ఎక్కువగా మీరు 20 మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకోవడం జరిగింది. ఉదాహరణకు మా జిల్లాలోనే అమర్నాథ్ రెడ్డి గారు చేరితే వారికి 11.5 కోటి వర్కులు ఇవ్వడం జరిగింది. ఒకేసారిగా 3,232 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే 20 మంది శాసనసభ్యులకు మీరు ప్రలోభ పెట్టే విధంగా వర్కులు కానీ పెన్షన్లు కానీ మంజూరు చేయడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. మీరు గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగానే పనిచేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా గౌరవం ఇస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఈ 2.5 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మారిపోయినారు. మీరు నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన సీఎంతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, ఓట్ యు. కొద్దిసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడుతో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. పూర్తిగా నిరాశాజనకంగా ఈ సీఎం చంద్రబాబుతో సమావేశం ముగిసిందనేది వైసీపీ ఎమ్మెల్యేల చెప్పుకుంటూ వస్తున్న వాదన. కొద్దిసేపటి క్రితం వైసీపీ ఎమ్మెల్యేలు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఏ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, సీఎం రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనే దాని మీద వారిని అడిగి తెలుసుకుందాం. సంతృప్తి చెందారా లేదా అనే దాని మీద వారిని అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, సీఎం దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు? కొద్దిసేపటి క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది, చాలా నిరాశాజనకంగా జరిగిందని చెప్పి. నిజంగానే అలాగే ఉంది.
సీఎం దృష్టికి డిమానిటైజేషన్ వల్ల పడుతున్న ఇబ్బందులు, యాక్చువల్గా డిమానిటైజేషన్ మేము ఫస్ట్లో మేము కూడా ఆహ్వానించాం. అయితే అనేక సమస్యలు పేద వర్గాలు, కార్మికులు, మామూలు చిరు ఉద్యోగులు, చిరు వ్యాపారులు అంతా పడుతున్న ఇబ్బందులని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అవసరమైతే కొన్ని రకాలైనటువంటి వసూళ్లను వీటిని వాయిదా వేయమని చెప్పి అడిగాం, వాళ్ళకి సమయం ఇవ్వమని చెప్పి అడిగాం. బీద వాళ్ళకి సంబంధించిన చాలా సమస్యలు, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు సంబంధించి, కాలేజ్ ఫీజెస్ సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ఆయన దృష్టికి అనేక దాదాపు 12 అంశాలు తీసుకెళ్ళాం. వాటితో పాటు నియోజకవర్గాల అభివృద్ధి కోసం అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న చోట ₹1 కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మీరు విడుదల చేయాల, కనీసం ఇప్పటి నుంచైనా ఇవ్వండి. గతంలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు పార్లమెంట్లో కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, లేకపోతే తెలంగాణలో తెలుగుదేశం శాసనసభ్యులు కానీ కాన్స్టిట్యున్సీ నిధులు ఇవన్నీ కూడా అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు. అధికారంలో ఎవరున్నా కూడా ప్రతిపక్ష పార్టీల వాళ్ళకు కూడా నిధులు ఇచ్చే సాంప్రదాయం దాన్ని కొనసాగించమని అడిగాం. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మేము గ్రామాల్లోకి వెళ్తే ఒక నయా పైసా ఎమ్మెల్యేలకు డెవలప్మెంట్ కోసం ఇవ్వడానికి లేకపోతే మాకు కూడా కేటాయించాలా. మీరు అధికార పక్ష తరపున ఓడిపోయినటువంటి వాళ్లకు, కనీసం జడ్పీటీసీ మెంబర్లు కానటువంటి వాళ్ళకు కూడా మీరు వాళ్ళకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రెఫరెన్స్ ఇచ్చి ఇస్తా ఉన్నారు, మాకెందుకు ఇవ్వట్లేదు అనేటువంటిది మేము గట్టిగా అడిగాం. సార్ అంటే 2.5 ఏళ్ళు అనేది తక్కువ కాలం కాదు. ఇంత సమయం తీసుకుని మీరు మీ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి, నిధులకు సంబంధించి ఇంత జాప్యం ఎందుకు చేశారు సీఎంని కలవడానికి? మేము పదే జిల్లాకు వచ్చినప్పుడు అప్పుడంతా కూడా మెమరాండమ్స్ అవన్నీ కూడా ఇస్తా ఉన్నాం. గతంలో అసెంబ్లీలో కూడా గట్టిగా లేవనెత్తున్నాం. ఈ అంశం పైన చాలాసేపు చర్చ జరిగింది. ఏ రాష్ట్రాల్లో ఎంత ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యేలకు, ఈ రాష్ట్రంలో మీరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారనే కారణం పైన మీరు ఏమి ఇవ్వకుండా ఉండడం అనేటువంటి చాలా అప్రజాస్వామ్యతం. అదేవిధంగా మా పార్టీ నుంచి బయటికి పోతే వాళ్ళకేమో ₹1,00,00,000 డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తా ఉన్నారు, మాకు ఇవ్వడం లేదనేటువంటిది మేము చాలాసార్లు అడిగాం. అసెంబ్లీలో కూడా లేవనెత్తినాం. చివరికి మేమందరం కలిసి కూడా రావడం అనేటువంటిది జరిగింది ఈరోజు. జగ్గిరెడ్డి గారు మీరు చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే మీకు ఏమనిపించింది వాళ్ళ సమావేశం, సీఎంతో సమావేశం తర్వాత మీ ఫీలింగ్? అంటే ఒక బాధ్యత కలిగినటువంటి సీనియర్ ముఖ్యమంత్రిగా ఆయన మా బాధ అర్థం చేసుకుంటారేమో ఒక నాయకుడిగా అని చెప్పి మేము భావించాం. కానీ చాలా దురదృష్టం. ఎందుచేతంటే ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కూడా అక్కడున్న అన్ని పార్టీల ఎంపీలకి ₹5 కోట్ల ఎంపీ లీడర్స్గా ఇస్తూ ఉన్నారు. అలాగే మన పక్కనున్న రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అన్ని పార్టీల వారికి ₹3 కోట్ల శాసనసభ్యుల నిధులు కేటాయిస్తూ ఉన్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మట్టికి కనీసం ₹1 గ్రాంట్ కూడా మాకు ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు ఇవ్వట్లేదు. సరికదా ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధంగా మా మీద ఓడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మరి ₹2 కోట్ల వారి పేరు మీద మరి బరితెగించి ఇవాళ నిధులు మంజూరు చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబైనటువంటి మేము అడిగామని. అలాగే ఒక ఎగ్జాంపుల్ కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాం. మొన్ననే PRS అని ఒక రీసెర్చ్ సెంటర్గా ఒక ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తే ఆ కాన్ఫరెన్స్కి మేము శాసనసభ్యులు వెళ్ళాం. సుమారు 14 రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు వచ్చారు అక్కడికి. వారందరినీ అడిగాం, ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదు, ఒకసారి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత తప్పనిసరిగా వారికి కేటాయింపు చేసే నిధులు మా అందరికీ ఇస్తున్నారండి అనే మాట మిగిలిన రాష్ట్రాల వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి కేవలం కక్ష సాధింపు అనేటువంటి కార్యక్రమం తప్ప వేరే ఎక్కడ మాకు కనిపించట్లేదు. మేమైతే ఒకటే అడుగుతున్నాం, ఇవాళ జన్మభూమి మెంబర్లు అనేటువంటి మాట ఏదైతే చెప్తున్నారో, తూర్పుగోదావరి జిల్లాలో మొన్న జన్మభూమి మెంబర్ల యొక్క పనితీరు ఎలా ఉందంటే, ఆ జన్మభూమి మెంబర్ గారి యొక్క భార్య మా భర్త చనిపోయారని చెప్పి విడో పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. అలా అనర్హులకి కేవలం టీడీపీ వారి సంక్షేమమే తప్ప ఎక్కడ కూడా ప్రజా సంక్షేమం పట్టినటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. అంటే మీరు ఇప్పటి వరకు కూడా ఆయన కలగపోవడానికి కారణం ఏంటి? మీకున్న ఇబ్బందులు ఏంటి? ఇప్పటి వరకు కలగపోవడం 2.5 ఏళ్ళు అయింది. మొట్టమొదటి సంవత్సరంలో ఆయన ఏం చెప్పారంటే, రాష్ట్రం విడిపోయింది, నా దగ్గర డబ్బులు లేవనే మాట, ఎక్కడ డబ్బులు లేవనేటువంటి మాట చెప్పారు. సరే, రాష్ట్ర విభజన జరిగింది కదా అని చెప్పి మేము మెండుకుండిపోయాం. తదుపరి అనేక సార్లు మేము విజ్ఞాపనలు ఇచ్చినప్పటికీ కూడా అవి చెత్తబుట్టలోనే వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక్క విషయం అయితే చెప్పగలుగుతాను, మొన్న ఉన్నటువంటి ప్రాంతంలో పుష్కరాలు ఏదైతే జరిగాయో అక్కడ కేవలం ఎక్కువ ఈ పుష్కర్ ఘాట్లో ఉన్న నియోజకవర్గం, అది కొత్తపేట నియోజకవర్గం, సుమారు 31 ఘాట్లు ఉన్నాయి. దాని అన్నింటినీ కూడా రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి వారికి ఇస్తే కనీసం వారు ఇచ్చినటువంటిది ఎక్కడ ఒక్కటి కూడా చేయలేదు. సరికదా, కేవలం మీరు వైఎస్ఆర్ పార్టీలో నెగ్గారు కనుక ఈ నియోజకవర్గాన్ని పక్కన పెట్టండి అనే విధంగా ఆయన వ్యవహార శైలి ముందు నుంచే కనిపిస్తోంది. మేము రిప్రజెంట్ చేస్తున్నప్పటికీ కూడా
ఆయన మా యొక్క రిప్రజెంటేటివ్స్ అన్ని కూడా మరి చెత్తబొట్లోనే వేస్తున్నారు కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఎక్కడ కూడా ప్రవర్తించట్లేదు. సో మొత్తం మీద చూస్తా ఉంటే దాదాపు 2.5 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యేల బృందం, వైసీపీ ఎమ్మెల్యేల బృందం రాజధానికి రావడం కానీ, అలాగే తొలిసారిగా సీఎం క్యాంపస్కి వచ్చి సీఎంతో భేటీ అయిన తర్వాత పూర్తిగా నిరాశాజనకంగా జరిగిందన్న భావన అయితే వైసీపీ ఎమ్మెల్యేలో కనిపిస్తుంది.